హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాళ టిఫిన్ వచ్చేసి దోశ అండి. ఎప్పుడు చేసే రొటీన్ మినపప్పు దోశ కాకుండా ఇలా సూజీ రవ్వతోని ఇన్స్టెంట్గా దోశ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం 1 కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి, 1 కప్పు మురమరాలు, 1 కప్పు అటుకులు, 1 కప్పు పెరుగు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 బై 1 అన్నీ వేసుకోవాలి. అటుకులు ఏవైనా తీసుకోవచ్చండి, పల్చటివి కానీ తిక్కువి కానీ ఏవైనా తీసుకోవచ్చు. మురమరాలు వేయడం వల్ల దోశలు అనేటివి ఫ్లఫీగా వస్తాయండి, దానికోసం వేసుకోవాలి. తర్వాత ఒక కర్డ్ వేసుకోవాలి. 1 కప్ కర్డ్ వేసుకున్నాం కదా, 1 కప్ వాటర్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి చట్నీ చేస్తున్నానండి దీని కాంబినేషన్గా, దానికోసం ఇవన్నీ వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి, పుట్నాలు, ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని 2 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయింది. ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకో జార్ తీసుకొని ఇంతకుముందు నానబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్గా నానే చూడండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది, అప్పుడే దోశలు అనేది ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాము. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసి దాని మీద 1 డ్రాప్ ఆయిల్ వేసేసి ఆనియన్తో స్ప్రెడ్ చేయాలి. అప్పుడు దోశలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో కొద్దిగా సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందండి, దోశ వేసుకుందాము. నార్మల్ దోశలాగా పల్చగా వేసుకోకుండా కొంచెం లావుగా వేసుకొని దాని మీద మూత పెట్టేసి ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి దోశని తిప్పి వేసుకొని 2 సైడ్లా కాల్చుకోవాలండి. 2 మినిట్స్ కాల్చుకుంటే చాలండి, దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశ రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఇలానే ఇంకో దోశ వేస్తాను చూడండి. ఈ దోశలు అనేది వితిన్ 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా వస్తాయి.
మీరు ఈ దోశల్ని ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసిన దోశలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.